నాంచి జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 8 మంది చనిపోయారు. టన్నెల్ లోపల పలువురు చిక్కుకుపోయారు. కొండ చర్యలు విరిగిపడడంతో టన్నెల్లో మిథేన్ గ్యాస్ లీక్ అవుతుంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుంది. కొండ చర్యలు విరిగిపడటం వల్ల భూగర్భ శిలల నుంచి సహజంగా వెలువడే ప్రమాదకరమైన మిథేన్ వాయువు సొరంగం లోపల లీక్ అయిందని అధికారులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అయితే లోపల ఉన్న విషవాయువు కారణంగా కొందరు రెస్క్యూ సిబ్బందికి మైకం కమ్మడం, స్పృహ తప్పడం వంటివి జరగడంతో ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారింది. సహాయక బృందాలు గ్యాస్ మాస్కులు ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా గ్యాస్ వల్ల సహాయ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు స్పృహ కోల్పోతున్నారు. కొండ చర్యల తీవ్రత కారణంగా భూగర్భ పొరల నుంచి ఈ వాయువు సహజంగా వెలువడుతుందని అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు.